పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆయుధం. దేవుని స్తోత్రం. వారి చేతుల్లో రెండంచుల గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులందరికీ ఘనత. ఇదే 9వ వచనంలో. దేవుని స్తోత్రం. వారి చేతులు అంట రెండంచుల ఖడ్గం ఉన్నదంట. ఆయన భక్తులందరికీ ఘనత. ఇదే స్తోత్రం. కాబట్టి ఈ రెండంచుల ఖడ్గం అంటే పరిశుద్ధ గ్రంథం. అంటే ఈ గ్రంథం దేవుడు మనకిచ్చాడు. భక్తులు ఎందరో ఎన్నో సంవత్సరాలు వాళ్ళు ప్రయాసపడి మన కోసం వాళ్ళు ఎంతో ప్రయాసపడి, నిజం చెప్పాలంటే ఎన్నో భాషల్లో తర్జుమా చేసి ఈ తెలుగులో దేవుడు మనకేం చేశాడంటే ఈ బైబిల్ను దేవుడు ఇచ్చాడు. ఇది